ఈనాటి వత్త న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిపూర్ణానంద స్వామి కొల్లకుంట గ్రామం నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి అభిమానులు మద్దతుదారులు సమక్షంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొల్లకుంట, ఇందిరమ్మ కాలనీ, కొట్ను, చౌడేశ్వరి కాలనీ, శాంతినగర్, త్యాగరాజు నగర్, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో పరిపూర్ణానంద స్వామి ఇంటింటికి వెళ్లి తనకు కేటాయించిన అగ్గిపెట్టి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆధ్యాత్మిక గురువైన కాకినాడ శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి ఒక్కసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి హిందూపురం అసెంబ్లీ స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎన్నికల ప్రచారానికి ప్రజల వద్దకు వెళ్లడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురై స్వామికి తమ మద్దతును తెలుపుతున్నారు. మీ అమూల్యమైన ఓట్లను అగ్గిపెట్టి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే హిందూపురం ప్రాంత అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వాల్మీకి బల్లం నరేష్ స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిపూర్ణానంద స్వామికి మద్దతు పలికి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. నిలబడితే ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు సంబంధం లేకుండా అందరికీ, హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు, నాస్తికులు కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి అగ్గిపెట్టి గుర్తు నాకు ఇవ్వబడింది. మీరు అగ్గిపెట్టి అంటే అగ్నిదేవుడు అంటారు, అవునా? నిప్పు చాలా పవిత్రమైంది, అంతేనా కాదా? నేను అంతే పవిత్రంగా ఇక్కడ ఉండి మీ సొమ్ము ఏది ఒక్క రూపాయి ఎవడు దొంగిలించకుండా మీకు అందాల్సింది, మీరు ఇప్పుడు డ్రైనేజీలు అన్నారు, రోడ్లు అన్నారు, ఇదే నాయకులకి మీరు ఓట్లు వేస్తే వాళ్ళ ఇళ్ళ దగ్గర పెద్ద పెద్ద రోడ్లు, మంచి డ్రైనేజీలు, వాళ్ళకి కరెంటు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ నేను అవేవి తీసుకోను. ఇక్కడే ఒక ఇంట్లో అద్దెకి తీసుకొని ఉంటాను, మీ దగ్గర 5 ఏళ్ళు ఉంటాను. ఈ ఊరు బాగు చేయడానికి నేను వచ్చాను. కాబట్టి తప్పకుండా మీరందరూ అగ్గిపెట్టి గుర్తు కోటండి. అలానే ఇప్పుడు పెన్షన్లు కూడా చూస్తున్నాం, మీకు లేవని కొంత, పడ్డాయిలే అని కొంత, అలా కాకుండా నేను గెలిస్తే ఈ ఊర్లో ఎవరెవరికి పెన్షన్లు రాలేదు అందరి పేర్లు తీసుకొని అర్హులైన వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే ఇవ్వాలనుకుంటుందో అర్హులైన వాళ్ళందరి యొక్క పేర్లు తీసుకొని వరుస క్రమంలో పెట్టి వాళ్ళందరికీ పెన్షన్లే కాదు, ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా అర్హులందరికీ వచ్చేలాగా చేస్తా. నేను మీ ఊర్లోనే ఉంటాను కాబట్టి మీరు నమ్మకంతో ఓటేస్తే 5 ఏళ్ళు నేను మీ మధ్యలోనే ఉంటాను. గెలిపించండి. మీ రోడ్లు కాదు, డ్రైనేజీ కాదు, నేను మొత్తం ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి అధికారులను వెంటబెట్టుకొచ్చి నా కార్యక్రమాలను నిర్వహించుకునేలా చేస్తాను. మీరందరూ అగ్గిపెట్టి గుర్తుకు ఓటేయండి, గెలిపించండి. అగ్గిపెట్టి లేకపోతే మనం బతకలేం. ఉదయాన్నే దేవుడి దగ్గర దీపం పెట్టే దేంతో పెడతారు? దేంతో పెడతారు? సైకిల్తో దీపం పెడతారా? ఫ్యాన్తో దీపం పెడతారా? ఫ్యాన్ పెడితే దీపం ఆరిపోద్ది, అంతేనా కాదా? దీపం వెలుగుతూ ఉండాలంటే అగ్గిపెట్టి కావాలి. ఇంట్లో ఉదయం లేచి ముద్ద తినాలంటే, మనం అన్నం తినాలి అని అంటే పొయ్యి మంట వెలిగించుకోవాలి, అంతేనా? దానికి ఏం కావాలి? అగ్గిపెట్టి కావాలి. కాబట్టి ఉదయం లేస్తే కావాల్సింది అగ్గిపెట్టి. మన బతుకులు దాంతో కనెక్ట్ అయ్యింది, ముడిపడింది. కాబట్టి మీరందరూ అగ్గిపెట్టికి ఓటేయండి, అగ్గిపెట్టి గుర్తుని గెలిపించండి. నేను మీ అందరి మధ్యలో ఉండి అందరికీ న్యాయం చేసేలా, అందరికీ మంచినీళ్ళు అందేలా, మీ అందరికీ మంచినీళ్ళు, తాగే నీళ్ళు కూడా మంచివి లేవు, చాలా చోట్ల అసలు తాగే నీళ్ళు కూడా లేవు. కాబట్టి తాగునీరు వచ్చేలాగా నా బాధ్యతగా నేను నిలబడి చేస్తాను. మీరందరూ అగ్గిపెట్టి గుర్తు కోటేస్తారా? అగ్గిపెట్టి గుర్తు కోటేస్తారా? అగ్గిపెట్టి గుర్తు కోటేస్తారా? ఒకసారి